ప్రజాభవన్లో కృష్ణా గోదావరి జలాల నీటి కేటాయింపులపై మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎస్ మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారు. సో పాలమూరు కాంగ్రెస్ వచ్చాక తట్టెడు మట్టి కూడా తీలేదని కేసీఆర్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యల పట్ల మంత్రి ఉత్తమ్ స్పందిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తవ్వాలంటే 80,000 కోట్లు ఖర్చు అవుతుందంటూ మంత్రి ఉత్తమ్ చెప్పడం జరుగుతోంది. అలాగే పాలమూరు రంగారెడ్డి 90% పూర్తి చేసి బీఆర్ఎస్ అబద్ధాలు అంటే 90% పూర్తి చేశాము అని చెప్పి బీఆర్ఎస్ చెప్తున్న మాటలు అవాస్తవం అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే 80,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటూ కూడా మంత్రి ఉత్తమ్ తెలుపుతున్నారు. అయితే పాలమూరు రంగారెడ్డి 90% పూర్తి చేశామని ఎందుకు అబద్ధాలు చెప్తోంది బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి జల ఉద్యమం చేస్తాము అని బీఆర్ఎస్ ముందుకొచ్చింది. దానికి సంబంధించి కాంగ్రెస్ అధికార పక్షమైన కాంగ్రెస్ కూడా తమ వంతు అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏం చేశారు అనే దాన్ని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ తెలపడానికి ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాక తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని బీఆర్ఎస్ చెప్తోంది. అలాగే 90% పనులు మా అధీనంలోనే పూర్తయ్యాయని చెప్పి అబద్ధాలు ఆడుతోంది, ఎందుకు అలా చేస్తోంది అంటూ మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు సంగతి ప్రభుత్వం చూసుకుంటోంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. రైట్, మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. సువర్ణ, మనం చూస్తున్నాం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృష్ణా జలాలు గోదావరి జలాల అంశానికి సంబంధించి ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రజెంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సలహాదారులతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలపై ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా పూర్తి వివరాలు వివరిస్తున్నారు సీఎం కు, ఇతర మంత్రులకు కూడా. సో మనం చూస్తున్నాం రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా కృష్ణా గోదావరి జలాల అంశానికి సంబంధించి హోరాహోరీగా అటు బీఆర్ఎస్ ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక చర్చ జరగనుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్ తో మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము 90% పనులు చేసినాం, మరి మీరు వచ్చిన తర్వాత తట్టేడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు, మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. నేను వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ద ప్రెజెంటేషన్. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 జియో ఇచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. ఈ రోజు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం. 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను. 2-3 విషయాలు. 2015లో జీవో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 13 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా మరి మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళు వదిలిపెట్టి